ఆ జిల్లా కలెక్టర్ పోస్ట్ హాట్ కేక్. ఏడాది నుంచి ఆ జిల్లా కలెక్టర్ అంటే న్యూస్ హెడ్లైన్. ఇప్పుడు ఆ జిల్లాకు కలెక్టర్ గా వెళ్లాలంటేనే ఐఏఎస్ లు జంకే పరిస్థితి. ఎక్కడైనా పనిచేస్తాం కానీ అక్కడ మాత్రం కలెక్టర్ గా పనిచేయలేమని అంటున్నారట. బలవంతంగా వెళ్లిన ఐఏఎస్ అధికారులు సెలవుపై వెళ్తుండడం ఆసక్తికరంగా మారుతోంది. ఇంతకు ఏం జిల్లా కలెక్టర్ పదవి అంత భయపెడుతోంది? ఎందుకు ఐఏఎస్ లు అక్కడికి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు? సిరిసిల్ల కలెక్టర్ గా వెళ్లాలంటేనే ఐఏఎస్ ల వెనకడుగు. సిరిసిల్ల కలెక్టర్ గా పోస్టింగ్ అంటేనే జంకే పరిస్థితి. సెలవుపై వెళ్లిన సిరిసిల్ల కలెక్టర్ హరిత అధికార ప్రతిపక్ష లీడర్ల ఒత్తిళ్లే కారణమా? సిరిసిల్ల కలెక్టర్ ఈ పదం వినగానే టక్కున గుర్తుకొచ్చేది కాంట్రవర్సీ ఐఏఎస్ సందీప్ కుమార్ ఝా. ఆయన ఉన్నన్ని రోజుల్లో ఏదో ఒక రచ్చతో నిత్యం వార్తల్లో నిలిచారు. కట్ చేస్తే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆ తర్వాత సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా వెళ్లాలంటేనే ఐఏఎస్ అధికారులు వెనకడుగేస్తున్నారట. ఇక్కడ విపరీతమైన రాజకీయ ఒత్తిళ్లు, కోర్టు నోటీసులు అంటూ చిక్కులు ఫేస్ చేయాల్సి వస్తుంది అని జంకుతున్నారట. ప్రాధాన్యం లేని పోస్ట్ అయినా పర్వాలేదు కానీ సిరిసిల్ల కలెక్టర్ గా మాత్రం పని చేయలేమని గుసగుసలు పెట్టుకుంటున్నారట ఐఏఎస్ అధికారులు. జిల్లా కేంద్రంగా ఉన్న సిరిసిల్ల నియోజకవర్గానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా కేకే మహేందర్ రెడ్డి ఉండగా పక్కనే ఉన్న వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ గా కొనసాగుతున్నారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అటు కేకే మహేందర్ రెడ్డి, ఇటు ఆది శ్రీనివాస్ తమ మాట నెగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఈ క్రమంలో గత కలెక్టర్ ఆ ఇద్దరి నేతల మధ్య నలిగిపోయారన్న టాక్ ఉంది. గతంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సందీప్ కుమార్ ఝా కాంట్రవర్సీ ఆఫీసర్ గా వార్తల్లో ఎక్కడానికి లోకల్ పాలిటిక్సే కారణమట. ముందుగా కేకే మహేందర్ రెడ్డి చెప్పినట్లుగా పనిచేసి సందీప్ కుమార్ ఝా బీఆర్ఎస్ కు టార్గెట్ అయ్యారట. లాస్ట్ కు కేటీఆర్ ఫోటోతో పెట్టుకున్న టీ స్టాల్ ను తీయించి విమర్శల పాలయ్యారు సందీప్ కుమార్ ఝా. దీంతో ఓ దశలో కేటీఆర్ ఆయన కలెక్టర్ కాదు, కాంగ్రెస్ కార్యకర్త అని కాంగ్రెస్ కండువా వేసుకుని కుర్చీలో కూర్చోండని విమర్శించారు. ఆ తర్వాత అధికార పార్టీ విప్ ఆది శ్రీనివాస్ కు ప్రోటోకాల్ పాటించకుండా చివరకు కేకే మహేందర్, ఆది శ్రీనివాస్ ఎవరి మాట లెక్క చేయకుండా పని చేసుకుంటూ వెళ్లిపోయారట. దీంతో ఆయనను సిరిసిల్ల నుంచి ట్రాన్స్ఫర్ చేశారన్న ప్రచారం ఉంది. అందుకే ఇప్పుడు సిరిసిల్ల కలెక్టర్ గా ఎవ్వరు వెళ్లాలన్నా ఇద్దరు అధికార పార్టీ నేతలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కీలక నేత మధ్య నలిగిపోవాల్సి వస్తుందని టెన్షన్ పడుతున్నారట. పైగా కోర్టు నోటీసులు, భూ పరిహారాలు అంటూ తలనొప్పులు ఉంటాయని సిరిసిల్ల కలెక్టర్ గా పోస్టింగ్ అంటేనే వెనుకడుగు వేస్తున్నారట. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా విధుల్లో చేరిన హరిత నెల రోజుల్లోపే దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లారు. జిల్లా తొలి మహిళా కలెక్టర్ గా హరిత సెప్టెంబర్ 29న బాధ్యతలు స్వీకరించగా అక్టోబర్ 22న లాంగ్ లీవ్ పై వెళ్లారు. జిల్లా అదనపు కలెక్టర్ గా విధుల్లో చేరిన గరిమా అగర్వాల్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే కలెక్టర్ గా వచ్చి ఛార్జ్ తీసుకున్న నెల రోజుల వ్యవధిలోనే హరిత లీవ్ లో వెళ్లడంపై రకరకాల చర్చ జరుగుతోంది. పేరుకు చైల్డ్ కేర్ లీవ్ పై వెళ్లినా అసలు విషయం మాత్రం వేరే ఉందని అధికారిక వర్గాలు అంటున్నాయి. ఛార్జ్ తీసుకున్న రోజుల వ్యవధిలోనే హైకోర్టు నుంచి పిలుపు రావడంతో ఆమె బాగా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారట. అటు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ప్రెజర్ తో ఏం చేయాలో తెలియక లీవ్ లో వెళ్లిపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా స్పెషల్ సెక్రటరీ క్యాడర్ లో ఉన్న తనను తిరిగి జిల్లా కలెక్టర్ గా పంపించడంపై కూడా ఐఏఎస్ హరిత అసంతృప్తిగా ఉండడం కూడా ఓ కారణం అంటున్నారు. వాస్తవానికి లీవ్ లో ఉన్న కలెక్టర్ హరిత ఈ నెల 24న రీజాయిన్ అవ్వాల్సి ఉంది. కానీ మరోసారి సెలవు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవడంతో మరో 20 రోజులు ఎక్స్టెండ్ అయ్యింది. డిసెంబర్ 12 వరకు ఇన్ఛార్జ్ కలెక్టర్ గా విధుల్లో ఉంటారు గరిమా అగర్వాల్. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఐఏఎస్ ల బదిలీలు జరిగే అవకాశాలు లేకపోవడంతో సిరిసిల్ల కలెక్టర్ సెలవుల తర్వాత విధుల్లోకి వస్తారా లేక మరోసారి లీవ్ పొడిగింపు కోరతారా అనేది ఉత్కంఠ రేపుతోంది.
ఒకవేళ హరిత సిరిసిల్ల కలెక్టర్ గా కొనసాగడానికి ఆసక్తి చూపకపోతే ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ఉన్న గరిమా అగర్వాల్కే పూర్తిస్థాయి బాధ్యతలు ఇస్తారు అనే ప్రచారం జరుగుతోంది.